ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీత ఉపనిషత్ సారము ఎలా అయిందో తెలుసుకుందాం. వేదముల సారము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారము భగవద్గీత. ఉపనిషత్తులకు వేదాంత శాస్త్రమని, శృతి శిరస్సులని పేరు కలవు. వేదముల యొక్క అంతమును తెలుపబడిన సారభూతమైన సాహిత్యముచే వేదాంతమనియు, శరీరమునకు శిరస్సు ప్రధానమైనట్లు శృతులలో ప్రధాన భాగములచే శృతి శిరస్సులనియు వారిని పేర్కొనడం సంభవించినది. ఈ ప్రకారముగా ఉపనిషత్తులు ఆధ్యాత్మ వాంగ్మయమున కీలక స్థానం ఆక్రమించుకొని ఉన్నవి. మహోన్నతమగు వేద వృక్షం యొక్క ఫల స్వరూపంలో ఆ ఉపనిషత్తులను తెలుసుకొని ఆస్వాదించి జన్మ సాధకమనుకొనవలని ప్రతి ముముక్షువు యొక్క చిత్తము సాధారణంగా ఉత్కంఠితమవుతుంటుంది. కానీ ఉపనిషత్తుల యొక్క భాష, భావము సామాన్యులకు దురవగాహమై అందుబాటులో లేకున్నది. ఇక వారికి ఉపనిషత్ మాధుర్యమును చవిచూచేటువంటి అవకాశం ఎక్కడ? తదుపరిష్టమగు విజ్ఞానము అనుభూతమనుచుకొనుటకు ఆస్కారం ఎక్కడ? ఇది ఒక చిక్కు సమస్య కూర్చున్నది. ఈ సమస్యను పరిష్కరించుటకు భగవానుడు పూనుకొనెను మరియు తద్వారా జనసామాన్యమునకు మహోపకారము చేయ సంకల్పించెను. వారు చేసినది ఏమి అంటే, ఉపనిషత్తులను, గోవులను ముందు పెట్టుకొని అర్జునుడైనటువంటి దూడను నిమిత్తముగా చేసుకొని గోపాలనందనుడగు తానే వాని అన్నిటినీ పిండి బ్రహ్మ జ్ఞానామృతమును, ఆ క్షీరమును ముముక్షువులందరికీ పంచిపెట్టెను. ఆ క్షీరమే భగవద్గీత. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పాదో వస్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఈ ప్రకారంగా జటిలమైనటువంటి వేద విజ్ఞానాన్ని భగవద్గీత అనేటువంటి సులభ సాహిత్యము ద్వారా శ్రీకృష్ణ భగవానుడు జనులకు అందజేసి లోకమునకు మహోపకారం అనొచ్చెను. గీత అర్జునులకు బోధింపబడదని జనులు స్థూలముగా తలుస్తూ ఉంటారు. కానీ వాస్తవముగా అది విశ్వప్రాణికోటికి ఉపదేశింపబడినది. దూడవంతునకు వచ్చేటువంటి పాలు కొద్ది మాత్రమే కదా, తక్కిన పాలంతా ఇతరుల పాలిటే వచ్చి పడుతుంది. సుధీర్భోక్త అని చెప్పబడిన బుద్ధిమంతులెల్లరను, అనగా మోక్షాపేక్ష కలవారందరూ కూడా దాన్ని త్రాగి సుఖించవచ్చునని స్పష్టమవుతున్నది. మరియు గీతామృతం మహత్ అని పేర్కొన్నందువలన ఇది లౌకికమగు స్వర్గమందలి అమృతము కాదని, పారలౌకికమగు సచ్చిదానంద రసామృతమనియు తేలుతున్నది. కావున సులభ శైలితో, గంభీర భావములతో ఉపారుచు సాక్షాత్ భగవంతుని చే లోకమునకు ప్రసాదింపబడిన ఉపనిషత్తుల యొక్క సారము అయినటువంటి ఈ గీతను పఠించి అనుష్ఠించి భవదుఃఖమును బాపుకొనుట ప్రతి జీవి యొక్క కర్తవ్యమై ఉన్నది. జై శ్రీకృష్ణ.